ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులకి సంబంధించిన ఆహార్యం దగ్గర నుంచి అన్నీ మీ సెలక్షనే కదా. సార్ ఒక్క ఆర్టిస్టుల సంబంధించిన అటు కాస్ట్యూమ్స్ ఆహార్యం ఎంత ఇంపార్టెంట్ అయినప్పుడు అసలు సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ సెలక్షన్కి మీరు ఎంత మదన పడ్డారు? సార్ ఇది ఐడియా ఉప్పెన బిఫోరే రాశాను సార్. ఐడియా ఇది ఉప్పెన బిఫోరే ఐడియా ఉందండి నాకు. దాన్ని అలాగా ఎలాబరేట్ చేసుకుంటా రాసుకుంటా ఉన్నాను. ఉప్పెన అయిపోయిందండి. ఉప్పెన అయిపోయిన 20 డేస్లో దగ్గర కథ రెడీ అయిపోయిందండి. అది ఇప్పుడు చరణ్ సార్కి చెప్పి దాని నుంచి బాగా రాసుకుని చరణ్ సార్కి నేరేషన్ ఇచ్చి ఓకే అయిన తర్వాత చరణ్ సార్ గేమ్ చేంజర్ జరుగుతుంది. ఆ గేమ్ చేంజర్ అయిపోయిన తర్వాత నా ఆ లుక్లో గేమ్ చేంజర్లో ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి చాలా నీట్గా ట్రిమ్ చేసుకొని నీట్గా ఉండేవాడిని. దీంట్లో కొద్దిగా రస్టిక్ క్యారెక్టర్ కాబట్టి ఆ గ్రూమింగ్ అవడానికి ఒక 4-5 months టైం తీసుకొని ఈలోగా నేను స్క్రిప్ట్ అంతా ఫుల్ పేజ్గా డైలాగ్ అంతా రాసుకొని అలా చేశాను సార్. ఈ పెద్ద లైన్ అనుకున్నప్పుడే అంటే ఇంత స్పాన్ ఉన్న సబ్జెక్టు ఇది అని ఎక్స్పెక్ట్ చేశారా? ఇది మెల్లమెల్లగా టువర్డ్స్ షూట్కి వెళ్ళటం, ఆ తర్వాత షూటింగ్లో ఈ స్పాన్ పెరగటం ఇవన్నీ జరిగినాయి ఎలా అసలు అది? అంటే ఇది స్పోర్ట్స్ ఈ కంటెంట్ అనుకున్నప్పుడు ఇది గ్లోబల్ వైడ్ అనుకున్నా సార్ నేను. అంటే ఆట కాబట్టి ఆటకి మాట కూడా అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటానండి. లాంగ్వేజ్ ప్రాబ్లం గేమ్కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదేమో అండి బహుశా. అది లగాన్ ప్రూవ్ చేసిందండి మనకి. చాలా గేమ్స్ ప్రూవ్ చేసాయి కాబట్టి అండి ఇది వేరే ఇండియాలోనే కాదు ఎక్కడన్నా కూడా ఆడుతుంది అనుకుంటానండి ఫిల్మ్. నేను ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది ఈ కంటెంట్. చరణ్ సార్ కూడా ఇమేజ్ ఉంది కాబట్టి అని అనుకున్నాను తప్పండి. బేసికల్గా ఇది వెళ్ళేటప్పుడు ప్రాసెస్లో రెడీ కంటెంట్లోనే ఆ కోర్ ఐడియాలోనే ఆ గ్లోబల్ ఆడియన్స్ ఉందండి అదంతా. ఓకే. అది చరణ్ సార్ తోడవడం వల్ల చరణ్ సార్ అందరికీ తెలుసు కాబట్టి ఒక ప్లాట్ఫామ్ బిగ్ స్టేజ్ ఏర్పడింది మాట. చరణ్ సార్ లాంటి ఒక పర్సన్ ఈ కథ చేయడం వల్ల ఏమైందండి దీని ఆడియన్స్ రీచ్ మారిపోయింది సార్. సార్ ఫస్ట్ చరణ్కి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏంటి తన రియాక్షన్ ఏంటి? సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారండి. అసలు సింగిల్ కరెక్షన్ కూడా లేదండి. నేను పిఠాపురం దత్తాత్రేయ స్వామి నమ్ముకుంటానండి ఎక్కువ. స్వామి ఒక కరెక్షన్ కూడా లేకుండా ఉంటే నీకు కిరీటం చేపిస్తాను 10 లక్షలు ఎట్టుకుని దాన్ని పెడతానండి. సేమ్ టైం అలా చేశారండి. ఒక కరెక్షన్ కూడా చెప్పలేదు. నేను ఇంకా చేయించలేదు అనుకోండి, చేయించాలి. సో మరి ఎప్పుడు ఆ బాకీ ఎప్పుడు తీరుస్తారు? అది తీర్చాలండి. మా వైఫ్తో అన్నానండి కొద్దిగా ఫాస్ట్గా తీర్చచ్చు కదా అది అంటే చేస్తే ఇప్పుడు మంచి రోజులు కాదు చేద్దాం అని. ఓకే. సో సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ గ్లింప్స్ రాగానే ఎంటైర్ ఇటు ఇండస్ట్రీయే కాదు ఆడియన్స్ అటు చరణ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎంటైర్ మొత్తం ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా దీని మీద అటెన్షన్ పే చేశారు. అసలు అంతకుముందు ఈ పెద్ద అంటే లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక గ్లింప్స్తో మొత్తం మారిపోయింది కదా సిచ్యుయేషన్. సో అప్పుడు ఏమనిపించింది మీకు? అదే నిజమే. అంటే ఆ గ్లింప్స్లో అంత ఏం ఉండదు సార్ నిజం చెప్పాలంటే. కానీ దాన్ని ఆడియన్స్కి నచ్చిందంటే అరే సూపర్ అనిపించిందండి. ఆ గ్లింప్స్ ఐడియా అంతా కూడా నవకాంత్ మాస్టర్ అండి. పుష్ప కట్ట తీశారు ఫైట్ మాస్టర్ ఆయన నేను చెప్పే మాట అంటే రాడికల్గా అంటే ఒక డిఫరెంట్ షాట్లు కొట్టాలి. రూరల్లో వర్క్ చేసే ఒక కుర్రోడు రూరల్లో పనిచేసుకునే ఒక చెరుకుల ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కుర్రోడు క్రికెట్ ఆడుతుంటే ఎంత మాసీగా ఉంటుంది అదన్నీ చెప్తే ఆయన కొన్ని షాట్లు పిక్ చేశారు. దాంట్లో నుంచి కొన్ని పిక్ చేసి ఇది బాగుంటుంది అలాగని మళ్ళీ కామిక్గా ఉండకూడదండి. చూసినప్పుడు ఏంట్రా మరి ఇంత ఫన్నీగా ఉంది అనకుండా హీరోయిజం ఉంటూ చేయాలి కాబట్టి కొన్ని షాట్లు నేను చూసిన క్రికెట్ కానివ్వండి అది చూసి అవన్నీ యాడ్ చేయడం వల్ల చిన్న ఐడియా సార్. కానీ ఐడియా స్టార్టింగ్ నుంచే టప్మని వెళ్ళింది సార్. ఫస్ట్ గ్లిమ్సే ఆ షాట్ కొట్టి వెళ్ళేది అంత రీచ్ ఉంటుంది చాలా ఐపీఎల్ మ్యాచ్లోని అన్నిటిలోని అందరూ చేశారండి ఆ షాట్ గడని. అక్కడ నుంచి మళ్ళీ చిక్కిరీ సాంగ్ కూడా అది అంత రీచ్ అంత దేవుడి దేవాలేమో అండి. మరి అంతే అంటే ఏమీ లేదు దీనికి ఎంత మెచ్చుకున్నారంటే సినిమా బాగుంటుంది ఇంకా బాగా చూస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది సార్.